రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేయనుంది. ముఖ్యంగా ఈ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఈ చీరలను అందివ్వనున్నారు. ఇప్పటికే ఈ చీరల తయారీ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో చీరలకు సంబంధించిన ప్రింటింగ్ ప్రాసెస్ అంతా కొనసాగుతోంది. ప్రస్తుతం మనము హైదరాబాద్లో జరుగుతున్న ఈ ప్రాసెస్ ఎట్లా ఉంది, చీరలు ఏ రంగులో ఉండబోతున్నాయి, ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాలకు రకరకాలుగా సహాయం అందిస్తూ కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే కసరత్తు అయితే కొనసాగుతోంది. అయితే ఈ మహిళా సంఘాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేసేందుకు నడుం బిగించింది. దాంట్లో భాగంగానే ఇక్కడ మనకు మహిళా సంఘాలకు ఇవ్వనున్న చీరలకు సంబంధించిన తయారీ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని చీరల ప్రింటింగ్ తయారీ ప్రాసెస్ సంబంధించిన యూనిట్కి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా చీర ఫ్యాబ్రిక్ పైన ప్రింటింగ్, కలరింగ్, దాంతోపాటు కంప్లీట్గా కటింగ్, ప్యాకింగ్ వరకు కూడా టోటల్ ప్రాసెస్ అంతా ఇక్కడ యూనిట్లో జరుగుతుంది. ఇట్లా హైదరాబాద్లోని దాదాపు 8 యూనిట్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఫిబ్రవరిలోనే ఇటు మహిళా సంఘాలకు ఇవ్వనున్న ఈ చీరలకు సంబంధించి నేతన్నలకు కూడా ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది మొత్తం కూడా వాళ్ళకి ఉపాధి అందించేందుకు దాదాపు ఫిబ్రవరిలోనే సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. దాదాపు 4.3 కోట్ల మీటర్ల క్లాత్ మెటీరియల్ ఉత్పత్తి చేయాలని వాళ్ళకు ఆర్డర్ అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే 6 నెలల నుంచి కష్టపడుతున్న నేతన్నలు తయారు చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ పైననే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోని రకరకాల ప్రింటింగ్ ప్రెస్లలో ఈ మెటీరియల్ పైన డిజైన్స్ కావచ్చు, క్లాత్ మెటీరియల్ పైన కలర్ గ్రేడింగ్ అంతా కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనము రాజేంద్ర నగర్లోని ఈ యూనిట్లో చూడొచ్చు. కంప్లీట్గా వైట్ క్లాత్ ఏదైతే చేనేత తయారీదారులు తయారు చేసిన ఈ వైట్ క్లాత్ మీదనే వీళ్ళు కలర్ మొత్తం కూడా డైయింగ్, దాంతోపాటు డిజైన్స్ కూడా చేసేందుకు ఇక్కడ ప్రాసెస్ అంతా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదంతా 2 బార్డర్స్ తోటి ప్లెయిన్ క్లాత్, వైట్ క్లాత్ మీద గోల్డ్ కలర్ బార్డర్తో నేతన్నలు తయారు చేసిన మెటీరియల్, దీనిపైన కలర్ డైయింగ్, ఆ తర్వాత డిజైన్స్, ప్రింటింగ్ అంతా కూడా నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు రకరకాల టెక్నాలజీలతోటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాసెస్ త్వరగా నిర్వహించేందుకు ఈ డైయింగ్ కావచ్చు, ప్రింటింగ్ సంబంధించిన మెషినరీ అంతా యూజ్ చేస్తూ చీరలను అయితే తయారు చేస్తున్నారు. యూనిట్కి సంబంధించిన నిర్వాహకులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. सर आप बोलिए ये साड़ीज गवर्नमेंट आपको ऑर्डर दिए ना, प्रोसेस कैसा होता, साड़ी पूरा प्रोसेस कैसा बनाते हैं आप? First we have a grey checking where we have to check the grey material, the white cloth. Then after that we send it to the bleach where all the stains get removed in that. Then after that we send to the batches where this kind of rolls are made for the printing, ready for the printing. On the printing machines we print the sarees as per the design and everything. After that it goes into the loop where the color gets fixed. After fixing the color it goes into the washing section where we remove all the dust particles and everything. After washing it goes into the stainer where the finishing work is done, the smoothness for the cloth, the length of the cloth and everything is being prepared there. After that it gets into the cut packed material where the folding is done and the material is ready for the dispatch. Okay. एक दिन में कितना सारे सब बनाते हैं, कितना मीटर्स? Like approximately depending upon the capacity it is done by 10 to 10,500 sarees per day. Okay. एक ही साड़ी साइज कितना रहते? 630 meters. And what kind of colors you are using and printings कैसा बनाते हैं? For the colors we are using from the Colortech, which is a branded company, and depending upon, like right now we have blue color we have got the order from Telangana government, light blue and dark blue. The dark blue is the border and the light blue is the ground. How many workers are working here in this process? Per shift it's 60 to 70 per shift.
ప్రజెంట్ మనము ఈ చీరల తయారీకి సంబంధించిన మెషినరీ ఒకసారి చూడొచ్చు. ప్రజెంట్ ఇక్కడ కంప్లీట్గా ప్రింటింగ్ అంతా, ఐరనింగ్, కటింగ్ అంతా నిర్వహిస్తున్నారు. అయితే ఈ యూనిట్లో దాదాపు 8 భారీ మెషినరీల ద్వారా ఈ చీరల తయారీ ఈ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ గోల్డ్ బార్డర్తో ఉన్న ప్లెయిన్ మెటీరియల్ తోటి కంప్లీట్గా ఒక మెషిన్ మీద చీరకు సంబంధించిన కలరింగ్ కావచ్చు, ప్రింటింగ్ అంతా నిర్వహిస్తున్నారు. అయితే ముందుగా మనకు కలర్కి సంబంధించి ఏ కలర్ కావాలో వాళ్ళు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ బ్లూ కలర్ ఆర్డర్ ఇచ్చింది. ఆ కలర్కి తగ్గట్టుగా వైట్ శారీకి సంబంధించిన కలర్ పైన మనకు కావాల్సిన కలర్ వీళ్ళు కలరింగ్ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ బార్డర్కి సంబంధించిన కలర్స్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రింటింగ్ ఏదైతే చీరకు సంబంధించిన బాడీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన ప్రింటింగ్ మనం చూడొచ్చు. కంప్లీట్గా ఒక చెట్టు పువ్వు ఆకారంలో ఉన్న ప్రింటింగ్ని బాడీ పార్ట్ మీద వేశారు. కంప్లీట్గా జరీతో ఉన్న చీరకి బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ ఇవ్వగా మధ్యలో ప్లెయిన్ లైట్ బ్లూ కలర్ మీద ప్రింటింగ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ పళ్ళు పార్ట్, చీరకు సంబంధించిన పళ్ళు డిజైన్స్ అంతా కూడా మనం గమనించవచ్చు. ఇటు మహిళా శక్తికి కొంత రిప్రజెంట్ చేసేలాగా పళ్ళు బార్డర్లో మహిళా చేతులు ఉన్న విధంగా, దాంతోపాటు ఒక ఫ్లవర్ డిజైన్స్, లీఫ్ డిజైన్స్ తోటి మొత్తం కూడా ఈ చీర పళ్ళుని తయారు చేశారు. దీనికి అనుబంధంగానే ఇటు చీర రన్నింగ్ బ్లౌజ్ పీస్ని కూడా అందించేందుకు దానికి నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నారు. ఒకసారి మనం అక్కడ వైట్ శారీ మొదలైంది, మొత్తం అక్కడ నుంచి ప్రింట్ కంప్లీట్గా అయిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు బార్డర్కి కలర్ బ్లూ, డార్క్ బ్లూ, తర్వాత బాడీ పార్ట్ అంతా కూడా లైట్ బ్లూ విత్ చెక్స్. ఆ తర్వాత మనకి ఏదైతే పళ్ళు ఉందో దానిపైన కంప్లీట్గా ఇటు చెక్స్తో పాటు డార్క్ డిజైన్స్, ఆకులు కావచ్చు, పువ్వుల డిజైన్స్ అంతా కూడా ఉన్నాయి. మధ్యలో ప్లెయిన్ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ సంబంధించిన బ్లౌజ్ పీస్ కూడా రన్నింగ్ వస్తుంది కాబట్టి అది కూడా ఇక్కడ తయారవుతుంది. ఇలా మొత్తం చీరకు సంబంధించి 8 మిషనరీల మీద చీరలను అంతా కూడా ప్రాసెస్ తయారు చేస్తున్నారు. దీని తర్వాత వాషింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఐరనింగ్, ఫోల్డింగ్కి సంబంధించి కూడా ఇక్కడే ఒకేసారి నిర్వహించేందుకు రకరకాల మిషనరీస్ని అయితే యూజ్ చేస్తూ చీరల తయారీ కొనసాగిస్తున్నారు. మనం ఇందాక ప్రింటింగ్ సంబంధించిన ప్రాసెస్ చూసాం కదా, దాని తర్వాత శారీస్ మొత్తం కూడా వాష్ చేసిన తర్వాత ఇలాంటి మిషనరీలో ఐరనింగ్ కావచ్చు, స్మూత్నెస్ వచ్చేందుకు వీళ్ళు రకరకాల మిషనరీ యూజ్ చేస్తున్నారు. మనకు అవుట్పుట్, చీరకు సంబంధించి అవుట్పుట్ ఒక్కసారి చూడొచ్చు. కంప్లీట్గా డార్క్ బ్లూ అండ్ వైట్ బ్లూ కాంబినేషన్లో ఈ చీరలంతా కూడా రెడీ అవుతున్నాయి. మనకు డార్క్ బ్లూలో బార్డర్ అంతా కూడా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. ఆ తర్వాత వైట్ ప్రింట్స్ తోటి బాడీ పైన డిజైన్స్, రన్నింగ్ బ్లౌజ్ కూడా డార్క్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఆ తర్వాత పళ్ళుకు సంబంధించి కూడా లీవ్స్ అండ్ మహిళా శక్తి కనిపించేలాగా మనం ఇక్కడ గమనించవచ్చు. మహిళా శక్తికి సంబంధించిన ఈ బార్డర్ ఏదైతే ఉందో మహిళ రిప్రజెంట్ చేసేలాగా గ్రీన్ అండ్ ఆరెంజ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. ఆ మధ్యలో మహిళ నించున్నట్టు ఉంటుంది. దాంతోపాటు ఈ లీవ్స్ అన్ని కూడా డిజైన్స్ మనం పళ్ళు బార్డర్లో చూడొచ్చు. కంప్లీట్గా ఇదంతా కూడా ఒక పట్టు చీరను తలపించేలాగా చాలా క్వాలిటీ తోటి ఈ చీరలన్నీ కూడా తయారు చేస్తున్నారు. సెమీ కాటన్తో, ఫ్యాబ్రిక్తో ఈ చీరలు అంతా కూడా తయారు చేస్తున్నారు. మనం చూడొచ్చు కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే తయారవుతుంది. ఇప్పటి వరకు మనము ఒక చీరకు సంబంధించిన ప్రింటింగ్ కావచ్చు, బ్లీచింగ్, వాషింగ్, ఆ తర్వాత ఐరనింగ్, కంప్లీట్ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైడ్లో చూడొచ్చు చీరలకు సంబంధించి ఫోల్డింగ్ అంతా కూడా నిర్వహిస్తున్నారు. ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత చీర కటింగ్ అనేది ఇక్కడే చేసి కంప్లీట్గా ఒక్కొక్క చీరను సపరేట్ చేస్తూ ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఇవి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది మహిళా సంఘాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఒక్కో మహిళకు ఒక్కో చీర ఇవ్వనున్నారు. అయితే ప్రాసెసింగ్కి సంబంధించి 50 లక్షల చీరల ఉత్పత్తి అయితే ఇప్పటివరకు పూర్తయింది. మరో 10 లక్షల చీరలు ప్రాసెస్లో కొనసాగుతున్నాయి. మరొక 5 లక్షలకు సంబంధించి లూమ్స్ పైన ప్రొక్యూర్ చేసేందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇటు ఈ చీరలకు సంబంధించి కంప్లీట్గా టెస్కో ఈ చీరల తయారీ చేపట్టింది. టెస్కో ఆధ్వర్యంలో చీరలకు సంబంధించిన బాధ్యత చేపట్టారు.
ఆ తర్వాత ఇటు మెప్మా కావచ్చు, సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలను అందించనున్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక యూనిఫామ్ లాగా ఒకటే కలర్ తోటి చీరలను అందిస్తున్నారు. ఈ చీరలు మొత్తం కూడా 6.30 మీటర్స్ విత్ బ్లౌజ్ అందిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న చీరలన్నీ కూడా ఇలా ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక్కో చీరకు సంబంధించి ఈ కవర్లలో మనకు పెట్టి మరి బ్యాగుల ద్వారా అందిస్తున్నారు. ఈ బ్యాగులు ఒక్కసారి గమనించవచ్చు. బ్యాగ్ సంబంధించి కంప్లీట్గా ఇందిరా మహిళా శక్తి డిజైన్, అట్లాగే పేరు, ప్రభుత్వం ఎవరికి అందిస్తుందన్న పూర్తి వివరాలతో ఈ బ్యాగ్ అయితే తయారు చేస్తారు. ఈ బ్యాగ్లో తయారైన చీరలను ఒక్క మహిళకు అందించనున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఒక్క చీరను ఒక్క మహిళకి ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఒక్క మహిళకు 2 చీరలు ఇచ్చేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నట్టు ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ఎస్, ప్రస్తుతం మనము ఈ ప్రాసెసింగ్ యూనిట్లో కంప్లీట్గా ఒక చీర తయారైన తర్వాత చూడవచ్చు ఎలా ఉందో. లైట్ అండ్ డార్క్ బ్లూ జరీ బార్డర్తో ఈ చీరని అంతా కూడా తయారు చేశారు. 6.3 మీటర్స్లో ఈ చీర విత్ బ్లౌజ్తో వస్తుంది. మరి ఈ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందని వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? ఈ చీరలు చూడగానే ఎట్లా అనిపిస్తున్నాయి? బాగున్నాయి చీరలు, బార్డర్ కూడా బాగుంది, కలర్ కూడా బాగుంది, లైట్ లేకుండా డార్క్ లేకుండా చాలా బాగున్నాయి చీరలు. కాంబినేషన్ బాగుంది, పట్టు చీరలు లాగా ఉన్నాయి, పట్టుల చీరలు లాగా ఉన్నాయి. ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది, డిజైన్ ఫ్లవర్ కూడా ఇట్లా అంతా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా బాగుంది, రెగ్యులర్ కాంబినేషన్ బాగుంది. ఈ లైట్ బ్లూ కలర్ కదా, దీని కాంబినేషన్ బాగుంది. పండుగలకు కట్టుకోవచ్చు, గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. చాలా బాగుంది మేడం. లైట్ వెయిట్ ఉన్నాయి, పెద్దగా ఉంది, మీటర్ ఎక్కువ కూడా ఉంది, పన్ను ఎక్కువ ఉంది, ఎక్కువ మీటర్ కూడా ఉంది. మంచిగా ఉన్నాయండి, క్వాలిటీ మంచిగా ఉన్నది, బార్డర్ మంచిగా ఉన్నది, గోల్డ్ కలర్ బార్డర్ ఉంది వచ్చింది, చూడడానికి మంచిగా ఉంది. ఎవరు కట్టుకుంటే కూడా మంచిగానే కనిపిస్తుంది. ఏజ్ గ్రూప్ అందరు కట్టుకోవచ్చు, మంచిగానే ఉంది. పట్టు చీర అలాగే ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి, అవి కూడా మంచిగానే ఉన్నాయి, ఇది కూడా మంచిగానే ఉంది. ఇది ఒకటే కలర్ వచ్చింది, అది కలర్ వచ్చిందని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వనున్న శారీలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దాదాపు 65 లక్షల మందికి ఇచ్చేందుకు ప్రభుత్వం నిశ్చయించింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. లైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో నాణ్యత విషయంలో ఎట్లాంటి రాజీ లేకుండా దాదాపు 800 ఖర్చు చేసి ఒక్కో చీర తయారు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తోంది. ఇది ప్రస్తుతం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా గ్రూపులకు అందిస్తున్న చీరలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్.